ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు ఇచ్చిన వ్యక్తి. కానీ దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాం. చంద్రబాబు గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, చాలా బలమైన నాయకులు ఉన్నారు, కేంద్రంలో మోదీ గారు ఉన్నారు. మేమందరం కలిసి ఒకటే నిర్ణయించుకుంటాం, మీకోసం సేవకుల్లా పనిచేస్తాం. మేము మీ బాధ్యతని మా భుజాలపైన పెట్టుకొని మా ఒళ్ళు వంగిపోయినా, మా వెన్నెముక విరిగిపోయినా మీకోసం పనిచేస్తాం. ఒకటే చెప్తా ఉన్నాం, ధైర్యంగా ఉండండి, మేమున్నాం. మార్పు తథ్యం. విజయనగరంకి వెళ్ళాం, శ్రీకాకుళంకి వెళ్ళాం, తిరుపతికి వెళ్ళాం. మొత్తం మారుమూల ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి వెళ్ళినా ఒకటే సంకేతం, మార్పు జరుగుతోంది, ప్రభుత్వం వస్తోంది, కూటమి ప్రభుత్వం వస్తోంది. వైసీపీ ప్రభుత్వం కింద పడి నేల రాస్తా వెళ్ళిపోతా ఉంది. మీరు బలంగా ఉండండి. ఏ